నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఏ ఫ్లోలో వస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనకి కనుచూపు మేరల్లో కూడా మనకు టూ వీలర్ ఎక్కడ కూడా కనిపించట్లేదు, ఎందుకంటే టూ వీలర్ మీద వచ్చే పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి చూడండి, స్కూల్ బస్సెస్ పాపం స్కూల్స్ని వదిలేటటువంటి టైం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి మీరు చూడండి. స్కూల్ బస్ పిల్లలందరూ కూడా లోపల ఉన్నారు, వాళ్ళని ఒక్కొక్కరిని దింపుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి అప్ వెళ్దాం, మీరు ఒక్కసారి చూడండి. కంప్లీట్గా నల్లటి మేఘాలు, పూర్తిగా నల్లటి మేఘాలే కమ్ముకున్నటువంటి పరిస్థితి. యాక్చువల్లీ మ్యాన్ హోల్స్ కానీ లేకపోతే ఈ వాటర్ వెళ్ళిపోవడానికి ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ ఏవైతే ఉంటాయో మనకు అసలు ఎక్కడ కూడా కనిపించట్లేదు, ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకసారి చూడండి, వెహికల్స్ అన్నీ ఆగిపోయినాయి. హైడ్రా కూడా మనకు అక్కడ కనిపిస్తోంది, హైడ్రా వెహికల్ అది. సో కంప్లీట్లీ హైడ్రా కూడా రంగంలోకి దిగింది. ఒక్క వెహికల్ కూడా మనకు అక్కడికి వెళ్ళదు అని స్పష్టంగా మనకైతే కనిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి చూడండి. పాపం ఇగో పిల్లల్ని తీసుకొని వాళ్ళకి హెల్మెట్ పెట్టి పోతున్న సిచ్యువేషన్. ఇది హైడ్రా వెహికల్. ఒక్కసారి చూడండి, అక్కడ కార్ మొత్తం ఆగిపోయింది, ముందుకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మన ముందు ఇప్పుడు శ్రీనగర్ కాలనీ యూసఫ్ గూడకి సంబంధించిన రోడ్ ఇది. పూర్తిగా ఒకసారి చూస్తే గనక కంప్లీట్లీ చెరువును తలపిస్తోంది. ఒకసారి చూడండి, అసలు వెహికల్ కూడా మూవ్ కావట్లేదు. యూసఫ్ గూడ ప్రాంతం ఒకసారి చూడండి, ఇది హైడ్రా వెహికల్ మనకు కనిపిస్తోంది. హైడ్రా ఆల్రెడీ రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఒక్కసారి చూడండి, మొత్తం పూర్తిగా వెహికల్స్ అన్నీ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సార్ ఎటువైపు వెళ్తున్నారు? ఇక్కడ శ్రీనగర్ కాలనీ మేడం. శ్రీనగర్ కాలనీ. ఎంతసేపటి నుంచి వర్షం పడుతుంది? దాదాపుగా 1 అవర్ నుంచి పడుతుందండి. ఓకే, మీరు ఎంతసేపు అయింది ఆగి? ఇక్కడ దాదాపుగా ఒక 20 మినిట్స్ అవుతుంది మేడం. 20 మినిట్స్. ఏంటి సార్ సిచ్యువేషన్? భయంకరంగా ఇదంతా నా రోడ్డు వ్యవస్థ అంతా చాలా దారుణంగా ఉంటుంది మేడం. ఇక్కడ అంతా డ్రైనేజ్ వ్యవస్థ అంతా ఫుల్ ఏరియా అంతా మొత్తం వాటర్ నిలుస్తుంది. ఈ ఏరియా అంతా ఆగిపోయింది కదా, కార్ కూడా ఆగిపోయినట్టుంది. ఆగినా కానీ ఫుల్ ఒక 1 అవర్ ఉంటుందండి ఇలాగా. ఓకే, మీరు భయపడిపోయి ఆగిపోయారా? అవునండి. కార్ మునిగిపోతుంది. కారు మునిగిపోద్ది మేడం, ఆగిపోద్ది కదా కంపల్సరీ. ఓకే, ఒకసారి చూడండి, కంప్లీట్లీ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్. ఒకసారి చూడండి, హైడ్రా అక్కడ మనుషులు అంత దూరంలో మనకు కనిపిస్తోంది. మనుషులు పాపం ఎక్కడ కూడా వాళ్ళని ఒక్కసారి గమనించండి, బ్యారికేడ్స్ వేసేసారు. ఎందుకంటే మనిషి అసలు కనిపించట్లేదు, అంత దూరం నుంచి కూడా మనకి ఎక్కడ కూడా మనిషి కనిపించట్లేదు. అక్కడేమో కార్ ఆగిపోయింది, ఆ కార్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా బయటికి తీసుకొచ్చేసారు. అక్కడ కంప్లీట్లీ ఒక మనిషి మ్యాన్ హోల్కి సంబంధించి తీసే ప్రయత్నం చేస్తుండే. అక్కడ చెత్త ఏమన్నా ఉంటే ఇరుక్కుపోతే తీసే ప్రయత్నం చేస్తున్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి? హస్బెండ్ వాళ్ళ పాప వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారండి. అక్కడ బస్సులోను అక్కడ అది వెయిట్ చేస్తున్నాం. ఎవరైనా స్కూల్ నుంచి స్కూల్ బస్ ఆగింది, మా హస్బెండ్ కూడా అక్కడ ఇరుక్కుపోయారు. సో జస్ట్ వెయిటింగ్ ఇఫ్ దిస్ గెట్స్ క్లియర్డ్. సో ఎప్పుడు వర్షం పడ్డప్పుడల్లా మొత్తం అసలు కంప్లీట్లీ మనిషి మునిగిపోయింది. ఇదేనా ఎక్కడ? ఓకే, రైట్. సో ఒకసారి చూడండి, వెహికల్స్ ఎక్కడికక్కడ బ్యాక్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఇక చెరువే అనుకోండి, చెరువే కంప్లీట్లీ. అక్కడ మనకు తెలుసు కదా, హైట్ నుంచి కిందికి వస్తున్నాయి. అట్లాగే అక్కడ చూడండి, ఒకసారి చూస్తే కనుక కంప్లీట్లీ ఆ వాటర్ ఏ రేంజ్లో ఈ పక్క నుంచి కానీ కంప్లీట్లీ అక్కడ పైన అప్ నుంచి కానీ ఒక్కసారి గమనిస్తే కనుక దారుణంగా ఉంది. అండ్ ఆ బైకర్ని చూడండి, ఒకసారి ఒక రకంగా సాహసమే చేస్తున్నట్టు లెక్క. ఆ బైకర్స్ ఎట్లా వస్తుండ్రో మనం చూడండి ఒకసారి. కంప్లీట్లీ ఆగిపోయింది, బైక్ కూడా ఆగిపోయింది. పాపం
పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితే మనకు కనిపిస్తోంది. మనం కూడా ఒకసారి ఇంకా డీప్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, కానీ నిజంగానే భయం వేస్తుంది. యాక్చువల్లీ ఒకసారి చూడండి, ఇటు ఆ షాప్ వాళ్ళని కూడా మనం చూడొచ్చు. కంప్లీట్లీ ఆ షాప్ కొంచెం వాళ్ళు అప్పు పెట్టి వాళ్ళ షాప్ని కట్టుకున్నారు కాబట్టి ఓకే, కానీ లేదంటే ఇగో ఇంతే. ఒక్కసారి ఆ బైకర్స్ని చూడొచ్చు. ఎక్కడి నుంచి భయ్యా, ఏడు నుంచి వచ్చిండ్రు, ఎక్కడి నుంచి? సో ఒకసారి చూడొచ్చు, పాపం తప్పని వాళ్ళు ఇంకెవరు అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో ఇగో బైకర్స్ కూడా అట్లా సాహసం చేసి వెళ్తున్నారు. ఒకసారి చూడండి ఎన్ని గంటలని ఆగాలి, ఎంతసేపని ఆగాలి, ఎందుకంటే వర్షం ఆగే పరిస్థితి లేదు. కాసే భయ్యా, చార్నా కాసే. అచ్చా, ఎటు పోతున్నారు, ఎటు పోతున్నారు? కృష్ణానగర్. ఏంటి ఇప్పుడే ఇంతేనా, వానవడి తింటేనా? ప్రతిసారి ఇంతే. ఒకసారి చూడండి ఆ బైకర్ని కూడా కష్టపడుతూ ఆ వాటర్ నుంచి. అవును, పడిపోయిందా? సో ఇట్లా వెరీ కామన్ ఇక్కడ. వర్షం పడ్డప్పుడల్లా బండ్లు కొట్టుకపోవడం, మనుషులు కొట్టుకపోవడం వెరీ వెరీ కామన్. ఒక్కసారి చూడండి, ఐ వాంట్ మై కెమెరామ్యాన్ ఆల్సో టు ప్యాన్. కింద ఒక్కసారి, మా కింద కూడా ఒక్కసారి ప్యాన్ చేయి. శ్రీనాథ్ ఒక్కసారి ప్యాన్ చేయి, నీ కాళ్ళు ప్యాన్ చేసుకో. మా లెగ్స్ చూడండి, మేము ఇంకా కొంచెం లోపలికి పోతేనా అంతే సంగతులు. ఇక మేము కూడా వాళ్ళలాగా ఆ సగం వరకు మునిగిపోవాల్సిందే. ఇదే ధాటిగా గంటన్నర అవుతుంది వర్షం పడుతుంది. సేమ్ స్పీడ్, సేమ్ ఫ్లో, ఇట్లాగే పడుతుంది. ఐ డోంట్ నో ఏమవుతుందో తెలీదు. కొత్త కార్ మరి వెళ్తాడా లేదా తెలీదు, చూడాల్సిందే. బికాస్ ఆల్రెడీ ఒక కార్ ఆగిపోయింది, ఆ పక్క నుంచే పోయే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పక్కన ఓ గాడ్, ఆ కార్, అయ్యో బైక్ పడిపోయింది. ఒక్కసారి చూడండి, ఇది క్లియర్ కావడానికి చాలా 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 టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అక్కడ బస్సెస్ అన్నీ పాపం పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఇంటికి చేర్చే క్రమంలో వర్షం అందుకుందైతే అసలు ఎక్కడ కూడా ఆగుతలేదు. మీరు చూడండి ఒకసారి ఈ షాప్ వాళ్ళని చూడండి. ఐ థింక్ పవర్ పోయింది, కరెంట్ పోయింది. వాళ్ళ వస్తువులన్నీ కూడా లోపలికి పెట్టుకుంటున్నారు కంప్లీట్గా. ఒకసారి మన బ్యాక్ త్రినాథ్ ఒక్కసారి హైడ్రా వెహికల్ అండ్ ఇంకా కొన్ని వెహికల్స్ యాక్చువల్లీ వాళ్ళు పోదామా లేదా అని ఆలోచించింది ఇప్పటి వరకు. బట్ ఈ వాటర్ చూసిన తర్వాత మాత్రం ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు. వేరే వేరే మార్గాల ద్వారా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తం సిటీ అంతటా కూడా ప్రస్తుతం ట్రాఫిక్ జామ్, పూర్తిగా ట్రాఫిక్ జామ్. సిటీలో మీరు ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంది. భారీ అంటే అత్యంత భారీ వర్షం పడుతోంది. కంప్లీట్గా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో హైడ్రా రంగంలోకి దిగింది, జిహెచ్ఎంసి రంగంలోకి దిగింది. అయినా సరే వాటర్ ఫ్లో ఇంత కూడా తగ్గట్లేదు. జస్ట్ 5 నిమిషాలు అవుతుంది. ఒక్కసారి మా కాళ్ళని ప్యాన్ చేసి చూపెడతాం. ఒకసారి చూడండి, ఇంతకు ముందు మీకు కనిపించాయి కదా వాటర్, ఇప్పుడు చూడండి కంప్లీట్లీ మా పాదాలు అసలు కనిపించట్లేదు. అండ్ మీకు కనిపిస్తుంది కదా రెయిన్ కూడా ఎంత ధాటిగా, ఎంత భారీ వర్షం పడుతుందో మీరు ఒక్కసారి గమనించుకోవచ్చు. ఎవ్వరు కూడా ఎవరైతే ఇప్పుడు సిటీలో అట్నుంచి ఇటు జర్నీ చేద్దాం అనుకుంటున్నారో, మీకు ఎమర్జెన్సీ లేదనుకోండి, దయచేసి బయటకు రావద్దు. ఈ విజువల్ చూసిన తర్వాత అయినా దయచేసి బయటకు రాకండి. కొన్ని కిలోమీటర్స్ మేర ఇదే ట్రాఫిక్ జామ్ మనకు కనిపిస్తోంది. కంప్లీట్లీ అన్ని రోడ్స్ కూడా ట్రాఫిక్ జామ్. దయచేసి ఇంట్లో నుంచి ఎవరు బయటికి రావద్దు. ఈ రోజు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కానీ ఇంత ఆల్ ఆఫ్ సడన్ ఇంత కుంభవృష్టి పడుతుందని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఒకసారి చూడండి, కార్ వెళ్ళాలా లేదా అన్న ఆలోచనతోనే బ్యాక్ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చెరువుల నుంచి ఏ కార్ అయినా వెళ్తుందా? వెళ్ళదు కదా. సేమ్ ఒకసారి చూడండి, చెరువే. ఒక్కసారి కార్
ఇంజన్లోకి వాటర్ పోయాయంటే అంతే, ఇక మధ్యలో ఆగిపోవాల్సిందే. మధ్యలో ఆగిన తర్వాత ఇంకా ఎటు పోలేము, ఏ దారి ఉండదు, అన్ని దారులు మూసుకుపోతాయి. దానికంటే బెటర్ తగ్గేంత వరకు ఎక్కడన్నా ఆగి చూసి, లేదంటే ఏదైనా ఆల్టర్నేట్ మార్గాన్ని చూసుకోండి అని చెప్దామన్నా కూడా రావట్లేదు. బికాస్ మొత్తం సిటీ అంతా కూడా ఇదే వర్షం పడుతుంది. సో ఆల్టర్నేట్ మార్గాలన్నీ కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. కాబట్టి ఎవరైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చేమో, ఇక్కడ నుంచి వెళ్దామేమో అన్న ఆలోచన చేస్తే మాత్రం దయచేసి ఆ ఆలోచన మానుకోండి. ఇంకా వర్షం పెరిగింది, అత్యంత భారీ వర్షం కురుస్తోంది. దయచేసి ఎవరు కూడా బయటకు రాకండి. ఇది బిగ్గెస్ట్ వార్నింగ్. యాక్చువల్లీ ఈ లోతట్టు ప్రాంతాల సిచ్యువేషన్ ఏంది ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. యాక్చువల్లీ సీఎం రేవంత్ రెడ్డి కూడా హుటాహుట్న యాక్చువల్లీ క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్, సిటీలో వర్షం ఇంత భయంకరంగా పడుతోంది, ఆల్రెడీ 2 గంటలు అవుతోంది. కాబట్టి సీఎం కూడా అందరికీ హై అలర్ట్, ఎమర్జెన్సీ టీమ్స్ అన్నిటిని కూడా హై అలర్ట్ చేశారు. జిహెచ్ఎంసీ అఫీషియల్స్తో మాట్లాడుతున్నారు, హైడ్రా అఫీషియల్స్ని అలర్ట్ చేసిండ్రు. అట్లాగే ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓల్డ్ బిల్డింగ్స్ని ఎప్పుడైతే గుర్తించిండ్రో ఆ వాటిలో అన్నిటిని, అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయాల్సిందిగా కూడా ఇప్పుడు మరోసారి ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసిన పరిస్థితి. పాపం చూడండి ఒకసారి, అంతే. ఇంకా అటు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇంకా ఏమైపోయినా సరే వెళ్ళాల్సిందే అని అనుకున్న వాళ్ళు మాత్రం అట్లా బైక్ ఆగిపోయినా, కార్ ఆగిపోయినా సరే వెళ్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు మధ్యలో మనకు ఈ డివైడర్ కనిపించింది, ఇప్పుడు అసలు ఆ డివైడర్ కూడా కనిపించట్లేదు. ఒకసారి మా పాదాల్ని ఒక్కసారి చూడండి, మేము అసలు ముందుకు కదలలేని పరిస్థితి. ఇప్పుడు ఇంకా చూడండి, పూర్తిగా పెరిగిపోయింది, వాటర్ ఫ్లో అనేది పెరిగిపోయింది. సో ఇది సిటీ అంతా జామ్ ఉంది సార్. వెనకాల ఒక 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయింది. 2 కిలోమీటర్స్. కాకపోతే అందరూ ప్రయత్నం చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా సహకరిస్తుంది. ఎక్కడెక్కడ డ్రైనేజ్ ఉన్నాయో, ఇక్కడెక్కడ లీకేజ్ అయిందో అవి తీసేస్తున్నారు. ఆ కార్లో వ్యక్తి ఉన్నాడు, ఎవరైనా ఉన్నారా కార్లో? కార్లో ఉన్నారు సరే, ఉన్నారు, కార్లో ఉన్నారు. అక్కడ కారు కూడా అక్కడ ఆగిపోయింది. కార్లో ఉన్నారా? ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ కార్లో. అచ్చా, ఓకే. సో ఓకే సార్, ఓకేనండి. సో ఇది సిచ్యువేషన్ అనమాట. కంప్లీట్లీ వర్షం, ఇగో చూడండి ఒక్కసారి నన్ను చూడండి, కంప్లీట్లీ మునిగిపోయింది. త్రినాథ్ లోపల రా. సో ఇంత దారుణంగా ఇగో ఇదే సిచ్యువేషన్ సిటీ అంతటా ఉంది. సో దయచేసి ఎవరు కూడా బయటికి రాకండి, ప్లీజ్. దయచేసి ఎవరు కూడా బయటికి రాకండి. ఒకసారి బైకర్స్ని చూడండి, అందరూ కూడా ఏమో వెళ్తుందేమో, ఇళ్ళకి వెళ్ళి వెళ్దామా అన్న ప్రయత్నంలో భాగంగానే వీళ్ళేదో చూస్తున్నారు, కానీ అంత సిచ్యువేషన్ అయితే లేదు. ముందుకు కదిలే పరిస్థితి అసలే లేదు. అత్యంత దారుణంగా హైదరాబాద్లో రోడ్లు మారిపోయాయి. ఒక్కసారి చూడండి, హైడ్రా అఫీషియల్ మనకు కనిపిస్తున్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి? అదే అన్ని టీమ్స్ అన్ని అలర్ట్ ఉంది మేడం. అన్నిటి దగ్గర పాయింట్స్ అన్నిటి దగ్గర పంపు పెట్టి వాటర్ డీక్లినేట్ చేస్తున్నాం సార్. ఓకే, సిటీ అంతటా ఇదే ఉందా? లేదు మేము కొన్ని ఏరియాలో మేడం. ఏ ఏరియా సార్? మ్యాక్సిమం ఇక్కడ ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఇక్కడ కుక్కడపల్లి సైడ్ ఉంది. అటు సైడ్ ఎక్కువ వర్షం లేదు మేడం. ఎటువైపు వర్షం లేదు సార్? ఇటు సైడ్ సికింద్రాబాద్ అటు 29 తార్నాక సైడ్ అటు సైడ్ ఎక్కువ లేదు. అటు లేదు, ఇటువైపే భారీ వర్షం ఉంది. ఎస్ మేడం. ఓకే, సో హైడ్రాకి సంబంధించిన అఫీషియల్ చెప్తున్నటువంటి మాట ఇది. సో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఈ ప్రాంతంలోనే కంప్లీట్లీ కుంభవృష్టి వర్షం పడుతుంది, కుంభవృష్టి. సో అందుకే ఈ సిచ్యువేషన్ ఉంది. వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. కానీ ఇంత కూడా వర్షం నీళ్లు కొంతమేర తగ్గినా మళ్ళీ ఇంత భారీ వర్షంతో ఫుల్గా వాటర్ వస్తూనే ఉన్నాయి. ఇది యూసఫ్గూడ ప్రాంతానికి సంబంధించిన రోడ్ ఇది. అంటే కృష్ణానగర్ నుంచి ఇటువైపు టువర్డ్స్ అమీర్పేట్ వెళ్ళేటటువంటి దారి ఇది.
కృష్ణానగర్ అట్లాగే శ్రీనగర్ కాలనీ టచ్ చేస్తూ ముందుకు వెళ్తే మనకు కంప్లీట్లీ అమీర్పేట్ పంజాగుట్ట రోడ్ టచ్ అవుతుంది. ఆ దారి ఇది ఇక పూర్తిగా చెరువుగా మారిపోయింది. పాపం చూడండి ఒకసారి, స్కూల్కి సంబంధించిన బస్ వెయిట్ చేసింది ఇంకా లాభం లేదని బ్యాక్ వెళ్ళిపోతుంది, ఇంకా రివర్స్ తీసుకొని బ్యాక్ వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి బైక్ మనం మీరు వీడియోలు చేయరాక గేటు ఆడికైనా వస్తాయి ఇటు. చలో చలో కొంచెం ముందుకు పోయి ఆపన్న కనిపిస్తుంది. ఇంత కూడా గ్యాప్ ఇవ్వలే. ఇవాళ ఎన్ని చోట్ల పడవలేసుకొని తిరుగుతారు. అలా నీళ్ళు పోతే బండి పోదాం మూడికి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి